తిరుమలలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఆయనను దర్శించుకునేందుకు నిత్యం తిరుమలకు భక్తులు పోటెత్తుతారు. ఇక ముక్కోటి ఏకాదశి వస్తే వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తారు. ముక్కోటి ఏకాదశి సమీపిస్తుంది. ఈ నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనాలపై ఇవాళ తిరుమలలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరు కానున్నారు. టీటీడీ ఉన్నతాధికారులతో పాటు జిల్లా యంత్రాంగంతో ఈ ఏర్పాట్లపై మంత్రులు సమీక్షించనున్నారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే మొదటి 3 రోజుల వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు టీటీడీ టోకెన్లు కేటాయించింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ 164 గంటల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని ఇప్పటికే టీటీడీ నిర్ణయించింది. ఈ డిప్లో టోకెన్లు పొందిన భక్తులకు తొలి 3 రోజులు స్వామివారి దర్శనాలకు టీటీడీ కల్పించనుంది.